హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో, ఇదొచ్చేసి వింటర్ ఫన్ ఫెస్ట్ అనే ఈవెంట్‌కైతే వచ్చాము. సో, ఆస్ట్రేలియాలో వింటర్‌లో ఇలాంటి ఈవెంట్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. అంటే మనకి ఇండియాలో సమ్మర్‌లో ఎగ్జిబిషన్స్ అలాంటివి పెడుతూ ఉంటారు గదా! సో, అలాగే ఇక్కడ ఆస్ట్రేలియాలో అయితే వింటర్‌లో పెడుతూ ఉంటారనమాట ఇలాంటివన్నీ ఈవెంట్స్ అన్నీ. సో, అదే చూద్దామని చెప్పేసి వచ్చాము. సో, ఇదంతా ఎంట్రన్స్ అనమాట. మనకి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. పర్ హెడ్ $5 అయితే తీసుకున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ రూ. 250 అనమాట. సో, ఒక్కొక్కళ్ళకి రూ. 250 అయితే ఎంట్రీ టికెట్ తీసుకున్నారు. సో, ఇక్కడ ఇట్లా లోపలికి రాగానే ఇలాగా మాకైతే వెల్కమ్ చెప్తున్నారనమాట. ఇక్కడ ఇట్లాగా బొమ్మ వేషాలు అలాగా వేసుకొని అనిపించింది. సో, వాళ్ళతో కాసేపు అలా ఫన్‌గా స్పెండ్ చేసి ఫోటోస్ అవి తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసాము. సో, ఇక్కడ చూస్తున్నారు గదండీ! అది చూస్తుంటేనే చాలా భయం అనిపించింది మాకు. అంత హైట్‌లో ఓన్లీ 2 మెంబర్సేననమాట. ఒక పెయిర్ అట్లా కూర్చుంటే అది లోపలికి అలా పైకి వెళ్తుంది. సో, చూస్తుంటేనే చాలా స్కేరీగా అనిపించింది. సో, అలాంటి రైడ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. సో, మేము కూడా కొన్ని రైడ్స్ కూడా చేశాము. అలాగే కొన్ని ఫన్ గేమ్స్ అన్నీ ఆడామనమాట. ఇదంతా చూస్తుంటే మనకి సమ్మర్‌లో ఎగ్జిబిషన్స్ అయి పెడుతూ ఉంటారు గదా! ఇండియాలో. సో, అవే గుర్తొచ్చింది. సో, ఇక్కడైతే ఒక గేమ్ ఆడదామని చెప్పేసి వచ్చాము. ఈ గేమ్ అయితే ఆడుతున్నామండి. ఇదేంటంటే బాల్స్ ఇస్తారు మనకి. అరౌండ్ 6 బాల్స్ అయితే ఇస్తారు. సో, ఆ బాల్స్‌ని ఆ జోకర్ మౌత్‌లో వేస్తే కింద నంబర్స్ ఉంటాయన్నమాట. సో, ఎంత పెద్ద నంబర్‌లో పడితే లాస్ట్‌లో కౌంట్ చేసి మనకి వచ్చిన నంబర్‌ని బట్టి మనకైతే గిఫ్ట్ ఇస్తారు. సో, గిఫ్ట్ అంటే ఏం లేదు. ఎనక బొమ్మలు కనిపిస్తున్నాయి గదా! సో, మనకొచ్చిన నంబర్‌ని బట్టి అక్కడ మనకి ఏ బొమ్మ వచ్చిందో ఆ బొమ్మ అయితే ఇస్తారు. ఫన్‌గా అనిపించింది. సో, ఇది వచ్చేసి $20 తీసుకున్నారు. అంటే అరౌండ్ రూ. 1000 అనమాట. సో, ఆ రూ. 1000 తీసుకొని ఒక చిన్న మిక్కీ మౌస్ బొమ్మ అయితే మా చేతిలో పెట్టింది ఆమె. సో, భలే నవ్వుకున్నాం మేము. ఆ ఒక్క గేమ్‌నే ఆ బాల్స్‌ని అందరం వేస్తున్నామనమాట. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నంబర్ అయితే వస్తుంది. సో, అన్నకైతే చాలా పెద్ద నంబర్ పడింది. 6 వచ్చిందనమాట. గేమ్ ఆడటం అయితే అయిపోయిందండి. చెప్పాను గదా! ఒక చిన్ని మిక్కీ మౌస్ బొమ్మ అయితే వచ్చింది. సో, అది ఇంతకి శారీస్ కట్టుకొని ఎందుకొచ్చామని అనుకుంటున్నారా? సో, ఆ రోజు ఫెస్టివల్ తొలి ఏకాదశి అనమాట. అలాగే నా బర్త్‌డే గూడా. సో, ఇంట్లో పూజ అంతా చేసుకొని శారీస్ కట్టుకున్నామనమాట నేను, నా ఫ్రెండ్. సో, ఈవినింగ్ బీచ్ చూద్దామని వచ్చాము. యాక్చువల్‌గా మేము ఈవెంట్‌కని రాలేదు. బీచ్ చూద్దామని వచ్చాము. సో, ఆ బీచ్ పక్కనే ఈవెంట్ జరుగుతుందనమాట. సో, వచ్చాము గదా! ఎలాగో చూద్దాం లోపల ఎలా ఉంటుంది ఏంటి అని అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇంకా అందుకని డ్రెస్ కూడా చేంజ్ చేసుకోలేదు. అలాగే శారీస్‌లోనే వచ్చామనమాట. కాకపోతే అక్కడ మాకైతే శారీస్‌లో చూసి అందరూ మంచిగా కాంప్లిమెంట్స్ అవి ఇచ్చారు. బావున్నాయి అది ఇది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్ ఆడేసిన తర్వాత ఇక్కడికొచ్చాము. ఈ గేమ్ ఆడామనమాట. ఏం లేదు, మనకి యారో షూట్స్ లాగా ఇస్తారనమాట. అవి బెలూన్స్ అయితే పగలగొట్టాలి. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఆ బెలూన్ పగలగొట్టాక ఆ బెలూన్ లోపల నంబర్ ఉంటుందనమాట. సో, ఎంత అది గూడా సేమ్ అంతే నంబర్ అంతా లాస్ట్‌లో ఎంత నంబర్ అయితే వస్తదో దానికి తగ్గట్టు సేమ్ అలాగే ఇందాకట్లాగా గిఫ్ట్ అయితే ఇస్తారు. సో, దీనికి కూడా సేమ్ అంతే $20 $10 తీసుకున్నారు దీనికి. అంటే రూ. 500 అయితే తీసుకున్నారు. సో, తీసుకొని 6 యారోస్ ఇచ్చారనమాట. సేమ్ ఇది కూడా మేము ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి పగలగొడుతూ ఉన్నామనమాట.
సో, అదండి ఆ గేమయితే అలా ఆడాము ఫన్‌గా. సో, అది కూడా అంతే చిన్న బొమ్మయితే ఇచ్చింది. ఇక్కడ కనిపిస్తుంది గదా! బ్లూ కలర్‌లో ఏనుగు బొమ్మ లాంటిది. అదిచ్చింది రూ. 500 తీసుకొని. సో, గేమ్స్ ఆడడం అయితే అయిపోయింది. రైడ్స్ చేద్దామని జెప్పేసి వెళ్తున్నామనమాట. సో, ఈ రైడ్స్‌కేంటంటే మనం మనీ పే జేస్తే మనకి కాయిన్స్ ఇస్తారనమాట. ఒక 40 కాయిన్సో, 50 కాయిన్సో ఇస్తారు. సో, ఆ కాయిన్స్ తీసుకొని మనం ఒక్కొక్క రైడ్‌కి 5 కాయిన్స్ అయితే ఇవ్వాలి పర్ హెడ్. ఇక్కడొచ్చేసి చిన్న పిల్లలకి ఇలాగ డగ్స్ అవి ఇట్లాగా పట్టి ఆ బకెట్‌లో వేయడము అలాగా పెట్టారు యాక్టివిటీ లాగా. సో, అది ఇంకా రైడ్స్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. సో, ఆ కార్ రైడ్ అయితే చేసేసామండి. ఓహ్ మై గాడ్! అసల చాలా ఫన్‌గా ఉంది. అలాగే భయం గూడా వేసిందనమాట. అలాగా ఒక కార్ ఒకటి డాష్ ఇచ్చుకుంటూ అది. సో, బావుంది. నెక్స్ట్ అయితే ఈ రైడ్ చేద్దామని వచ్చాము. వామ్మో! ఈ రైడ్ అయితే ఇంక చెప్పనక్కర్లేదు. సో, గాల్లో ప్రాణాలు గాల్లోనే అయిపోయినాయండి. అంత భయమేసింది నాకైతే. లిటరల్లీ కళ్ళు తిరిగిపోయినాయనమాట. ఇంక దిగాక ఒక హాఫ్ అన్ అవర్ దాకా అసల కూర్చుండిపోయాను అలాగే కింద దిగేసేసి. సో, వాళ్ళు ఆపమన్నా మధ్యలో ఆపమన్నా ఆపలేదు. అంత స్కేరీ అనిపించిందనమాట. సో, ఇది మేము చేసొచ్చాక నెక్స్ట్ రైడ్ వీళ్ళు చేశారు. సో, చూడండి ఎంత స్కేరీగా ఉందో ఇదైతే. చూస్తుంటేనే చాలా భయం అనిపించింది. చూస్తుంటే అంటే సింపుల్‌గా అనిపించింది. కానీ అది చేస్తున్నప్పుడైతే చాలా భయమేసిందండి. సో, పైన అలా తిరుగుతుంది. దానికి తోడు సో, ఇలా రౌండ్‌గా కూడా తిరుగుతుందనమాట. సో, అది చూడ్డానికి సింపుల్‌గా అనిపించింది కానీ చాలా భయమేసింది నాకైతే. సో, నెక్స్ట్ ఇంకా రైడ్స్ అన్నీ చేసేసిన తర్వాత ఇక్కడ డీజేది ఎఫ్ఎం అని చెప్పేసి ఇలా సాంగ్స్ ప్లే చేస్తున్నారు. అందరూ డాన్స్ వేస్తున్నారనమాట. సో, నేను నా ఫ్రెండ్ కూడా వెళ్ళి కాసేపు అలాగా డాన్స్ చేసాము.
సో, అదండి. సో, ఆ ఈవెంట్‌లో అయితే అలా ఎంజాయ్ చేశాము. అనిపించింది. ఫన్‌గా గేమ్స్ ఆడ్డాము, రైడ్స్ అవన్నీ బావుంది. నెక్స్ట్ ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి రెస్టారెంట్‌కైతే వచ్చాము. ఇక్కడ ఏంటి డ్రింక్ బాటిల్స్ అవన్నీ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇక్కడ మాక్సిమం రెస్టారెంట్స్ అన్నీ అలానే ఉంటాయండి. సో, బార్ కమ్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట. సో, ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇంగా వెళ్ళిపోయాము. ఈ వీడియోకైతే ఇంతేనండి. ఇంకొక కొత్త వీడియోలో అయితే కలుసుకుందాము. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.